హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారో, బాగున్నారా? నేనైతే ఈ వీడియోలో చామంతి పూల హార్వెస్ట్ని అయితే చూపిస్తున్నానండి. ఈ చామంతి పూల మొక్క చూసారు కదా, మొక్క నిండా అంతా పువ్వులైతే విరబూసి ఉన్నాయండి. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో పూసిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం వాడిపోతూ కూడా ఉన్నాయి. అందుకోసమని నేనైతే ఈ పువ్వులను అన్నింటినీ అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా కూడా మొగ్గలు ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఆ మొగ్గలు కూడా పూర్తిగా విచ్చుకోవాలంటే మళ్ళీ మనము ఈ పువ్వులను అయితే తెంపుకోవాలండి. లేదంటే దాని ఎనర్జీ అంతా, ఈ మొక్క ఎనర్జీ అంతా పువ్వులకే వెళ్ళిపోతుంది. మొగ్గలు పూర్తిగా విచ్చుకునేకి ఎనర్జీ అనేది కావాలండి. మనము ఈ పూసిన పువ్వులను తెంపుకున్నప్పుడే ఆ మొగ్గలకు మళ్ళీ ఎనర్జీ వచ్చి అవి కూడా పూర్తిగా విచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న టిప్ ఏంటంటే, పువ్వులకి కొంచెం కాడ అనేది పెద్దగా ఉండేలాగా తెంపుకోండి. మరి పువ్వు వెనకాల భాగమే కాకోకుండా కొంచెం కాడ కొంచెం పెద్దగా ఉండేలాగా తెంపుకుంటే మనకు ఆ స్టెమ్ పక్క నుంచి మనకు మళ్ళీ బ్రాంచెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. నేను మళ్ళీ ఏ విధంగా మొక్కనంతా ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ ఏం ఫెర్టిలైజర్ ఇచ్చి పెట్టాను. మళ్ళీ నవంబర్ వరకు, డిసెంబర్ వరకు మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. నేను ఆ విధంగా మీకు చూపిస్తాను. ఏ విధంగా ప్రూనింగ్ చేసుకున్నా మళ్ళీ నేను ఏమిస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఈ విధంగానైతే నేను ఫ్లవర్స్ని మొత్తం అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 1/2 kg ఫ్లవర్స్ వరకు అయితే వచ్చాయండి. చామంతి పూలే 1/2 kg వరకు వచ్చాయి. ఇంకా ఇవి కాకోకుండా మెరూన్ కలర్ చామంతి కూడా ఉన్నాయి. ఇన్ని చామంతి పూలు అయితే రావడం ఇదే ఫస్ట్ అండి. అయితే 1/4 kg వచ్చాయి, కానీ ఈసారి చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే మెరూన్ కలర్ చామంతి అండి. అయితే నేను ఇవి కొంచెం పెద్దగా విచ్చుకున్నవి మాత్రమే తెంపుకుంటున్నాను. అన్నీ అయితే తెంపుకోవడం లేదు. పెద్దగా అన్నీ అంత బాగా విచ్చుకున్న చామంతులు అయితే తెంపుకుంటున్నానండి. అసలు ఈ పువ్వులను తెంపుతుంటే ఆనందమే వేరే అండి. నిజంగా అది తెంపిన వాళ్ళకైతే అనుభూతి అవుతారు, ఫీల్ అవుతారు. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 1/2 kg 1/2 kg పైనే ఈ ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇక్కడ ఒక్క చామంతి మొక్క కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. కానీ 50 రూపీస్ పెట్టి చామంతి మొక్క కొన్నందుకు చాలా అంటే చాలా వర్త్ఫుల్గా పువ్వులు అయితే పూసింది. దాదాపు ఒక 200 రూపీస్ ఫ్లవర్స్ని అయితే ఇచ్చిందండి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ పెడతారు, 40-50 రూపీస్ తీసుకుంటారు. అట్లా కాబట్టి మనం ఒక్కసారి మొక్కను తెచ్చుకుంటే, నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఏ విధంగా ఒక మొక్క నుంచి మిగతా మొక్కలు ప్రాపగేట్ చేసుకోవాలనేది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మా చామంతి మొక్కలు అయితే తగ్గేదేలే అన్నట్టుగా పువ్వులు అయితే పూస్తూ ఉన్నాయండి. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. ఏం లేదండి, చిన్న చామంతి మొక్కలకు చిన్న టిప్ వచ్చేసి ఎండలో పెట్టుకోవాలి, వాటరింగ్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. మొగ్గ దశలో ఉన్నప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. తర్వాత మీ పేనుబంక అట్లా ఏమన్నా అటాక్ అయినప్పుడు ఒక ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ ఏదైనా స్ప్రే చేసుకోవాలి. నేను పెస్టిసైడ్ వీడియో కూడా చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంత మంచిగా మనకైతే ఈ వింటర్ సీజన్లో చామంతి పువ్వులు అయితే అంత బాగా పూస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు చామంతి మొక్కలను అయితే పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ చామంతి మొక్కలు పూసినాక కూడా 15 days వరకు కూడా బాగుంటాయి మొక్కల మీద. చూస్తుంటే సంతోషంగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.